మంచినీళ్లు సమృద్ధిగా లభిస్తున్న బస్తీల్లోనూ అమృత్ 2.0 పనులు ఎందుకు చేపడుతున్నారని తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ కొండపల్లి శ్రీధర్ ప్రశ్నించారు. ఆయన కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో అమృత్ 2.0 కింద జరుగుతున్న పైప్ లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా JH9 న్యూస్ తో కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ సన్యాసి బస్తీ, బర్లీ ఫీడ్ బస్తీల్లో సింగరేణి సంస్థ సరఫరా చేస్తున్న నీరు ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చుతుందని అన్నారు. అమృత్ 2.0 పేరుతో నాసిరకం పైపులు వేయడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు. ఈ పథకానికి 120 కోట్లు కేటాయించిన పనుల నాణ్యతపై ఎటువంటి పట్టింపు లేదని ఆయన విమర్శించారు. పైగా ఇంటి యజమానుల వద్ద నుండి ఆస్తి పన్ను రసీదు, ఆధార్ కార్డు జిరాక్స్ సేకరిస్తున్నారని అన్నారు. ఇప్పటికే కిన్నెరసాని వాటర్ సప్లై తరచూ లీకుల కారణంగా సరఫరాలో అంతరాయం కలిగిస్తుందని అన్నారు. ఇప్పుడు అమృత్ 2.0 కింద కూడా అదే సమస్య మిగిల్స్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయిన పట్టణ ప్రజలకు నీటి సమస్యలు మాత్రం తగ్గడం లేదని అన్నారు. మొత్తం 29 డివిజన్లలో రామవరం మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో వర్షాకాలంలో సైతం తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. నీళ్లు ఉన్న చోటే పైపులు వేయడం గుట్టకు కట్టెలు మోసినట్టే అని ఎద్దేవా చేశారు. నీటి సంక్షోభం ఉన్న డివిజన్లలో యుద్ధ ప్రాతిపదికన తక్షణమే నీటి సరఫరా అందించాలని, భవిష్యత్తులో లీకులు రాకుండా నాణ్యమైన పైపులు వేసేలా చర్యలు తీసుకోవాలని కొండపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి సంస్థ యథావిధిగా మంచినీరు అందించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన కోరారు. మిత్రులారా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్గా అప్గ్రేడ్ కావడం జరిగింది. అప్గ్రేడ్ అయినప్పటికీ కొత్తగూడెం పట్టణంలోని 29 డివిజన్లలో మంచినీటి సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితి. ఓ పక్క వరదలు, వర్షాలు జోరున కురుస్తున్నప్పటికీ కూడా కొత్తగూడెం పట్టణంలో ఈ మంచినీటి సంక్షోభం అనేది చాలా విచారకరం. ఇటువంటి సందర్భంలో ఈ కార్పొరేషన్ అధికారులు కొత్తగూడెం 29 డివిజన్లలో మంచినీటి సమస్యని పరిష్కరించాల్సింది ఉంది. కానీ మంచినీటి అతడి ఉన్న దగ్గర మంచినీటి సమస్యను పరిష్కరించకపోగా సన్యాసి బస్తీ, బర్లీఫీట్ తదితర బస్తీలలో సింగరేణి సంస్థ వారు అందిస్తున్న వాటర్ తోటి అక్కడ బస్తీవాసులు అన్ని అవసరాలను తీర్చుకుంటున్న పరిస్థితి ఉంది. అన్ని అవసరాలు సింగరేణి సంస్థ వారు అందించే నీటితోటి తీర్చుకుంటుంటే మరో పక్క ఆ అవసరం లేని దగ్గర ఈ అమృత్ 2 స్కీమ్ పేరుతోటి పైప్ లైన్ వేయటం అనేది జరుగుతుంది. ఇది ఎట్టుందంటే గుట్టకి కట్టెలు మోసినట్టుంది. అది గుట్టకి కట్టెలు మోసిన పద్ధతుల్లో నీళ్లు వస్తున్న దగ్గర ఈ పైప్ లైన్ అనేది జరుగుతుంది. ఈ సింగరేణి పైప్ లైన్తో పాటు మరో పక్క కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కిన్నెరసాని పైప్ లైన్ కూడా ఉన్న పరిస్థితి. ఇది ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు, మరి అసలు సమస్య ఉన్న దగ్గర మంచినీటి సరఫరా ఎందుకు చేయటం లేదనేది ఆలోచించవలసిన పరిస్థితి. ఈ 120 కోట్ల బడ్జెట్ తోటి ఇవాళ ఈ అమృత్ 2 అనే పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ వేసే పైప్ లైన్లు కూడా ఏమాత్రం నాణ్యత లేకుండా ఉన్న పరిస్థితి. ఇప్పటికే మనం చూస్తున్నాం, కిన్నెరసాని పైప్ లైన్ సంబంధించి నాణ్యమైన పైప్ లైన్లు వేయకపోవటం వలన ఈ తరచు పైపు లైన్లు లీకులయ్యి ఈ బస్తీవాసులకి పట్టణం మొత్తం మీద కూడా మంచినీటి సరిగా అందక వారాల తరబడి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పుడు నాసిరకం పైపులు వేస్తే గత అనుభవం దృష్ట్యా కూడా అధికారులు దీనికి సంబంధించి పట్టించుకునే పరిస్థితి. కనీసం పనులు జరుగుతున్న సందర్భంలో పర్యవేక్షణ కూడా లేని పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇక్కడ పైప్ లైన్ ఎందుకు వేస్తున్నారు ఏంటనేది కూడా కనీసం బస్తీవాసులకి అవగాహన కల్పించడం లేదు. హడావిడిగా పైప్ లైన్ వేశారు, ఆస్తి పన్ను కట్టారా, ఆధార్ కార్డు రసీదు ఉందా ఇవ్వండి అని చెప్పేసి ఈ బస్తీవాసుల దగ్గర ఈ ఆధార్ కార్డు, ఆస్తి పన్ను రసీదు తీసుకునే పరిస్థితి కనపడుతుంది. అందుకోసం నేను ఈ తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం జిల్లా కన్వీనర్గా నేను ఈ కార్పొరేషన్ అధికారులకి డిమాండ్ చేసేది తక్షణమే ఎక్కడైతే నీటి ఎద్దడి తీవ్రంగా ఉందో ఆ 29 డివిజన్లలో యుద్ధ ప్రాతిపదికన మంచినీటి సరఫరా చేయాలి. అదే సందర్భంలో ఇక్కడ ఏదైతే నాసిరకం పైపులు వేసి భవిష్యత్తు ప్రజలకి ఈ లీకులతో మంచినీటి అందే అవకాశం లేదో అట్లాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే తక్షణమే అధికారులు పర్యవేక్షణలో వేసే పైప్ లైన్లని నాణ్యమైన పైప్ లైన్లు వేయాలని చెప్పేసి ఒకటి నేను డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంతేకాదు ఇవాళ సింగరేణి సంస్థ వారు అందించే నీరు పుష్కలంగా
ఈ బస్తీవాసులకి అన్ని అవసరాలు తీరుస్తుందని చెప్పి చెప్పుకుంటున్నాం. అందుకోసం భవిష్యత్తులో ఈ అమృత 2 పథకం పేరు మీద ఈ సింగరేణి సంస్థ వారు అందించే పైప్ లైన్లని తొలగించాలని, యథావిధిగా సింగరేణి సంస్థ వారు అందించే మంచినీరు కూడా అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.